మీరు రాసిన మాటలు మీ పిల్లలు విని గ్రహించుకొని మీ కొరకు జీవించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి సంగతి మనం అందరం కలిసి కొంచెం ఆలోచిస్తూ ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఎన్నో సంగతులు తెలియజేశారు. ఎంతోమంది దేవుని కొరకు అర్థం చేసుకొని బ్రతికారు. ఎంతోమంది దేవుడు ఇచ్చినటువంటి మాటలను రాసి యావత్తు ప్రపంచానికి అందించారు. అలాంటి మాటలలో కొన్ని మంచి మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 16వ వచనం 15వ వచనం నుండి చదువుకుందామండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి మూడు కలవు, చాలును అని పలకనివి నాలుగు కలవు. చాలును అని పలకనివి 4 ఉన్నాయంట. అవి ఏంటంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. అగరు అను ఒక భక్తుడు చాలును అననివి ఏమున్నాయి అని ఆయన ఆలోచిస్తే ఆయనకి 4 కనిపించాయి. అందులో మొదటిది చాలును అనని పాతాళము. పాతాళం చాలు అనదంట. కనని గర్భము చాలు అనదంట. అలాగే నీరు చాలును అనని భూమి, భూమి ఇక నీరు చాలు అని అన్నదంట. అగ్ని చాలును అని అన్నదటండి. చాలును అని ఎందుకు అనడం లేదు? మీరు ఎప్పుడైనా చాలు అంటారా? ఎప్పుడైనా మీరు చాలు అని అంటారా? ఎప్పుడు అంటారు? మీరు భోంచేస్తున్నప్పుడు 2 సార్లు అన్నం వడ్డించుకున్న తర్వాత మళ్ళీ వేయాలంటే ఏమంటారంటే చాలండి, చాలు చాలు. బిర్యానీ తింటున్నప్పుడు మరొక బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వచ్చారనుకోండి, వద్దండి చాలండి, చాలు చాలు. అంటే మీరు చాలు అని ఎప్పుడు అంటారంటే కడుపు నిండినప్పుడు చాలు అంటారు. కడుపు నిండితే చాలు అని మనం అంటుంటే, కడుపు నిండనప్పుడు చాలు అని అనం. కడుపు నిండితేనే చాలు అంటాం. అయితే పాతాళం అంటుందట చాలును అని అనడం లేదట. చాలును అనడం లేదంటే పాతాళానికి అంత ఆకలి ఉందంటారా? దానికి కూడా నోరుందంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. భక్తుడు ఆలోచించాడు. చాలును అననివి ఏమున్నాయని నేను ఆలోచిస్తే అతనికి అర్థమైంది పాతాళం చాలు అని అన్నదు. అందుకే పాతాళం కోసం ఏమని రాయబడిందంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళము
గొప్ప ఆశ పెట్టుకొని అందుచేతనే పాతాళం. ఎందుచేత పాతాళము? 13వ వచనం చూడండి. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. జ్ఞానం లేదు. ఎవరు దేవుడో ఏది దేవుడో తెలుసుకోలేని దశలో ఉన్నారు. సృష్టిని చూసి సృష్టిని దేవుడు అంటున్నారు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తను దేవుడు అని గుర్తించలేకపోతున్నారు. జ్ఞానం లేదు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము. దేవుడు లేడన్న వారి కొరకే ఈ పాతాళము. దేవుణ్ణి గుర్తించకపోవటం వలన, అజ్ఞానం నీకు ఉండటం వలన అందుచేతే పాతాళం అనుకుంటుందట. గొప్ప ఆశ పెట్టుకొని వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చేస్తారన్న ఆశ దానికి ఉందట. అపరిమితముగా నోరు తెరుస్తుంది. రండి. ఆకలి. నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు నోరు తెరుస్తావు. తిని 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 చాలు అంటావు. ఇక చాలు అంటావు. కానీ పాతాళం చాలదు. నువ్వు చాలవు. ఎంతమంది అయినా రాని, నా నోరు పెద్దది, ఈ లోకము పెద్దది, ఈ పాతాళం చాలా పెద్దది, చాలును అని అనడం లేదటండి. 14 వచ్చిన ఏముందండి? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారును పడిపోవుదురు. ఎవరెవరు వెళ్ళిపోతున్నారు చూడండి. సామాన్యులు వెళ్ళిపోతున్నారట, ఘనులు వెళ్ళిపోతున్నారట. ఈయన చనిపోయాడా, ఈయన వెళ్ళిపోయాడా, ఈయన వెళ్ళిపోయాడా, ఈయన కరోనాతో చనిపోయాడా, ఈయన కూడా వెళ్ళిపోయాడా. ఘోష చేయవారు వెళ్ళిపోతున్నారు, సామాన్యులు వెళ్ళిపోతున్నారు, ఘనులు వెళ్ళిపోతున్నారు. ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు? ఇంతకీ ఎంతమందిని మింగేస్తుంది? ఎంతమంది వెళ్ళిపోతున్నారు? సునామీ వచ్చిందనుకోండి. గతంలో సునామీ వచ్చినటువంటి రోజున ఒక్క దినమున 2 లక్షల మంది 2 లక్షల మందిని మింగేసి చాలు అనడం లేదట. చాలును అని అనడం లేదటండి. ఎంత పెద్ద పాతాళం అది! ఎంత పెద్ద పాతాళం! ఎంతమంది ఉన్నారు అందులో? ఆదాము పుట్టినప్పటి నుండి నేటి వరకు ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఒకసారి ఆలోచించండి. వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఎంతోమంది, వేల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల మంది ఎంతమంది వెళ్ళిపోతున్నారండి పాతాళానికి. అంతమంది వెళ్ళిపోతున్నా అది చాలు అనడం లేదట. అంటే చాలా పెద్దది. సునామీతో వెళ్ళిపోయిన వారు లక్షల మంది అయితే, ఈ కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అమెరికాలో ఎంతమంది చచ్చిపోయారు? మిగిలినటువంటి దేశాల్లో ఎంతమంది చనిపోయారు? ఇండియాలో ఎంతమంది చనిపోయారు? వేలకు వేలు, లక్షల మంది చనిపోతున్నారంటే ఈ లక్షల మంది పాతాళంలోనికే వెళ్ళిపోతున్నారటండి. అపరిమితముగా నోరు తెరచింది. అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, పాతాళం చాలా పెద్దదని గ్రహించాడు అతను. ఇది చాలును అని అనదు. చాలును అనడం లేదంటే ఇది చాలా పెద్దది. అందులోకి వెళ్ళిపోయినటువంటి ఆత్మలు ఎన్ని ఆత్మలండి! ఈరోజు భూమి మీద అయితే నువ్వు 6 పొడవు 3 వెడల్పు, నీవింతే హైట్, నువ్వింత సైజులోనే ఉన్నావు. కానీ చనిపోయిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ సైజు గురించి మనం ఆలోచిస్తే
ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని అంత గొప్ప ఆత్మలు. యేసుప్రభు వారు వచ్చినప్పుడు రెండో రాకడలో అతనిని పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ చూచి. ఎంత సైజు ఉంటారు ఆయన. లోకములో ఉన్నటువంటి యావత్తు ప్రపంచము యేసుప్రభుని రెండో రాకడలో చూడగలుగుతుంది అంటే ఎంతండి ఆయన హైట్ ఏంటి, ఆయన ఎంత ఉంటారు. చిన్నవాడిగా సామాన్యుడిగా చిన్న సైజులో వస్తే ఏం కనిపిస్తాడండి. చంద్రుడు ఎంత పెద్దవాడు, చిన్న సైజులో కనిపిస్తున్నాడు. సూర్యుడు ఎంత పెద్దవాడు, భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది. సూర్యుడు ఎంత కనిపిస్తున్నాడు సాయంత్రం, చిన్న సైజు. 13 లక్షల రెట్లు పెద్దదైన భూమి కంటే సూర్యుడే అంత పెద్దవాడైతే ఈ భూమి మీద ఉన్న వారందరూ ఒక్కరోజు యేసుక్రీస్తును యావత్తు ప్రపంచము చూడగలుగుతుందంటే ఆయన ఇంకెంత ఆకారంలో వస్తారో మీరు ఆలోచించండి. అదే ఆత్మ, అక్షయ శరీరము. ఇలాంటి ఆత్మలు పాతాళ లోకములోనికి వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు మీరు మరణించిన తర్వాత ఎన్నో ఆత్మలు, కోటాను కోట్ల ఆత్మలను మీరు కలుసుకుంటారు. అతను అంటున్నాడు, పాతాళము చాలును అనడం లేదు. చాలును అనని వాటిలో నెంబర్ 1 పాతాళము. చాలును అనని వాటిలో నెంబర్ 2 కనని గర్భం. కనని గర్భము చాలును అని అన్నదట. కనిన గర్భము ఇక చాలండి, 2 పిల్లలు, 1 చాలండి, 2 చాలండి, 3 చాలండి. కనిన గర్భము చాలును అంటే కనని గర్భము పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చాలును అనదు. 3వదిగా ఆయన చెప్తున్నాడు, చాలును అనని నీరు, చాలును అనని భూమి గురించి ఆలోచిస్తేనండి వండర్ఫుల్ భూమి అండి ఇది. ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తలకు తెలియని అద్భుతమైనటువంటి విషయం బైబిల్ చెప్పింది. నీరు, నీ భూమి చాలు అన్నదట. ఎంత నీరుంది ఈ భూమి మీద? 3 అంతుల నీరు. ఆరిన నేల తక్కువ, నీటితో కూడినటువంటి నేల ఎక్కువ. 3 వంతులు నీరు పట్టినటువంటి భూమి. ఎంత నీరున్నా, సముద్రము నిండా నీరున్నా, నదుల నిండా నీరున్నా, చెరువుల నిండా నీరున్నా, డ్యాముల నిండా నీరున్నా, ఎంత నీరు పారుతున్నా, ఎంత వర్షం కురుస్తున్నా ఈ భూమి నీరును చాలు అన్నదట. నోవహు జలప్రళయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు జలప్రళయంలో ఎంత నీరు కురిసిందో తెలుసా? ప్రచండమైనటువంటి నీరు, ప్రచండమైనటువంటి వాన. ఒకసారి బైబిల్ తీసి చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనము. ఆదికాండము 7వ అధ్యాయం 11వ వచనము. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడిన మహాగాధ జలముల ఊటలు. సముద్రములో ఉన్నటువంటి నీరు కూడా నిండిపోవడానికి, భూమిని నింపడానికి సరిపోలేదు. ఈ వర్షము మేఘాలలో కురుస్తున్నా సరిపోలేదు. భూమినంతటిని ముంచేయాలంటే, ఆరిన నేల కనబడకుండా చేయాలంటే మహాగాధ జలముల ఊటలని ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విడబడెను. ఎంత నీరండి, ఎంత నీరు ఆ రోజు. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనము. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను
ఆ రోజే మూయబడును. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షం, ప్రచండ వర్షం. ఈరోజు నీ దగ్గర కురుస్తున్న వర్షం ఎంత వర్షం నమోదవుతుంది? ఆ రోజు కురిసినటువంటి వర్షము, ఆకాశము తూముల్లో నుండి వచ్చినటువంటి ప్రచండమైనటువంటి వర్షము భూమి నిండిపోయి, సముద్రమునంతా నిండిపోయి, అరారాతు పర్వతాలే, కొండలు కాదు పర్వతాలే మునిగిపోయేటంతటి నీరొచ్చినా అంటుందట, ఎంత బరువైనా మోసేస్తాను, మోసేస్తాను, కుదుపు లేదు, ఎంతైనా మోసేస్తాను. శాస్త్రవేత్తలకేం తెలుసు? కొండలు తవ్వేయకండి, కొండలు తవ్వేస్తే బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఏం బ్యాలెన్స్ తప్పిపోద్ది? ఏదో తవ్వేస్తే బ్యాలెన్స్ తప్పిపోద్దా? నువ్వు వేస్తావు చిన్న విత్తనం, మర్రి విత్తనం కానీ చింత విత్తనం కానీ వేసినప్పుడు వేసిన బరువెంత విత్తనం? 1 గ్రాము. కానీ అది పెద్దదై మహావృక్షంగా మారిపోయినప్పుడు అది ఎంత పెద్ద చెట్టు, ఎంత పెద్ద బరువు. ఎంత బరువు భూమి మోయడం లేదా? ఎన్ని చెట్లు లేస్తున్నాయి ఒక చిన్న విత్తనం నుండి, ఎంత పెద్ద పెద్ద మహావృక్షాలు లేవడం లేదా? భూమి బరువు మోయడం లేదా? అపార్ట్మెంట్స్ చూడండి, విదేశాల్లో ఎన్ని అపార్ట్మెంట్స్, ఇండియాలో ఎన్ని అపార్ట్మెంట్స్. చిన్న అపార్ట్మెంట్గా ప్రారంభించి ఈ పునాది మీద 20, 30, 40, 50 అంతస్తులు. దుబాయ్లోనంటే బుర్జ్ ఖలీఫా 160, 173, 165 అనుకుంటాను, 163. ఎంతండి బాబు, ఎంత ఎత్తది, ఎన్ని అపార్ట్మెంట్స్. ఈ బరువంతా నేల మోయడం లేదా? ఇటు బరువు మోస్తూ, మట్టి బరువు మోస్తూ, సిమెంట్ బరువు మోస్తూ, ఐరన్ బరువు మోస్తూ, విత్తనము నుండి వచ్చినటువంటి చెట్టు యొక్క బరువు మోస్తూ, ఇంత బరువు మోస్తూ అంటుంది, నీరు వేసుకోండి చాలును అనను, శూన్యములో ఉన్నా నేను మోసేస్తాను. ఏంటండి ఈ భూమి? చాలును అనడం లేదట, ఎంతమందినైనా మోసేస్తాను అంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, చాలును అనని నీరు, చాలును అనని భూమి, పసిఫిక్ మహాసముద్రం ఎంత లోతండి, ఎంత నీరండి. ఇంత నీరును భూమి శూన్యంలో మోస్తుంది అంటే ఆలోచించి, ఏ మనిషి అయినా ఇలాంటి అద్భుతం జరుగుతుందంటే ఈ లోకంలో దేవుని వల్ల జరుగుతుందని దేవుని నమ్మాలి. కానీ నువ్వు నమ్మవు, రోగం వచ్చినా నమ్మవు, చచ్చిపోతానని ఆక్సిజన్ అందనద్దని తెలిసినా నువ్వు నమ్మవు. కానీ ప్రియులారా, ఒక భక్తుడు ఆలోచించాడు. చాలును అననివి ఏవేవి ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో అని పరిశీలిస్తున్నాడు అతను. ఆనాటికి వ్రాయబడినటువంటి సర్వసత్యం లేకపోయినా ఆయన ఆలోచిస్తున్నాడు. ఈరోజు వరకు సర్వసత్యం రాయబడినా ఎక్కడ ఏమున్నాయో అన్నది ఈరోజు ఆలోచించలేకపోతున్నారు. నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని, చాలును అనని అగ్ని. సూర్యుడు మండుతుంది. ఒక కర్ర కాలిస్తే ఏముంటుంది? అది వేసుకో, ఇంకా కర్రలు ఏముంటుంది? ఆ కమ్మలన్నీ పెట్టి, ఆ కర్రలన్నీ పేర్చి, ఎంతైనా కాల్చేస్తాను. అగ్ని ఏముంటుందండి? ఎంత నీ ఇష్టం. ఈ అడవులన్నీ తగలబెట్టేలా, ఈ చెక్కలన్నీ తగలబెట్టేయాలా, ఈ కొండంతా తగలబెట్టేయాలా? అగ్ని, చాలును అనని అగ్ని, చాలును అనని పాతాళము, కాల్చడానికి అగ్ని చాలు అనదట. తెలుసండి మనందరికీ.
ఎంత కాల్చినా, ఎన్ని కాల్చినా 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 చాలు చాలు అని అనదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత అగ్ని ఉంది. భూమి ఉంది, భూమి లోపలి భాగం, లోపల ఏముందో తెలుసా? అగ్ని. యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. లోపలి భాగం అగ్ని. అగ్ని, భూమి లోపల అగ్ని ఉందట. దాని మీద నేల, దాని మీద పచ్చని మైదానాలు, దాని మీద అపార్ట్మెంటు. యేసు ప్రభు రెండో రాకడ. వందల అంతస్తులు కలిగినటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏమైపోతాయి తెలుసా? ఒక్కసారి భూమి తన నోరు ఇలా తెరచి కానీ భూకంపం వచ్చిందనుకోండి, అపార్ట్మెంట్స్ అంతా లోనకి వెళ్ళిపోతే సిమెంటు ఐరన్తో కరిగిపోతాయి. అందుకే బైబిల్ ఏమనుంది? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కరిగిపోవును, భూమి మీద ఉన్న కుర్చములు కాలిపోవును. కాలిపోవడానికి లోపలి భాగము మయమైనట్లుంది. ఇదంతా కాలిపోతుందండి. మంటలు మంటలు మంటలు. చాలును అనని అగ్ని, చాలును అనని అగ్ని ఉంది. ఈ అగ్ని ఇది ఎంత గొప్పదంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13-14 వచనములు మనం ఒకసారి చూద్దామండి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును, జాగ్రత్తగా వినండి, మరణమును పాతాళ లోకమును వాటి వశమున నున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడును తన క్రియలు చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు పడవేయబడును. చూడండి, మరణమును మృతుల లోకము, పాతాళ లోకము. మృతుల లోకమైనటువంటి పాతాళ లోకమే చాలును అనని ఆ పెద్ద పాతాళ లోకము ఎందులో పడిపోద్దట? అగ్నిగుండములో పడవేయబడును. పాతాళమే పెద్దదైతే ఆ పాతాళ లోకములో ఉన్న మృతులందరూ కూడా అగ్నిగుండములో పడవేయబడిపోతున్నారంటే ఈ అగ్నిగుండం ఇంకెంత పెద్దది? చాలును. ఎంతమంది అయినా రా, ఎంతమందినైనా కాల్చేస్తాను, ఎంత కాలమైనా కాల్చేస్తాను, చాలును, సరిపోద్ది, నా మంట సరిపోద్ది అని అన్నదటండి. ప్రియమైన దేవుని పిల్లరా, చాలును అననిది పాతాళం అయితే, చాలును అననిది కనని గర్భమైతే, చాలును అననిది భూమి అయితే, చాలు అననిది అగ్ని అయితే, ఇంతకీ ఇవన్నీ ఎవరు? ఇవన్నీ ఎవరు? దేవదూతలు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, ఆయన తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొనువాడు. అగ్ని జ్వాలలు ఎవరు? దూతలు. భూమి ఎవరు? దూత. పంచభూతములు ఎవరు? దూతలు. దూతలే అంటున్నాయట చాలును అని అనవంట. దూతలు ఏమంటాయి? చాలును. పాతాళం చాలును అందంట. అగ్ని చాలును అని అన్నదంట. చాలును అననివి ఆ దూతలే అయితే, చాలును అనని మరొక లోకం ఉంది. ఒకరోజు నువ్వు మరణించిన తరువాత దేవుని కొరకే బ్రతికిన వాడవైతే ఒక మహాలోకానికి వెళ్ళిపోతావు.
అది పరలోకం. అది పరలోకం. ఆ లోకానికి వెళ్ళిపోయిన తరువాత ఎంతకాలం ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఎంతకాలం పరలోకంలో ఉన్నటువంటి వైభవాలు చూస్తావు? ఎంతకాలం పరలోకంలో బ్రతుకుతావు? ఎంతకాలం పరలోకంలో నువ్వు ప్రయాణిస్తావు? ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకంలో నువ్వు అనని మాటే చాలును, చాలును అని అనవు. అది చాలును అనని లోకమది. ఆ లోకములో ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఆ లోకంలో ప్రయాణించడానికి ఒకవేళ ప్రారంభించావు అంటే చూడాలని, చాలండి చాలండి ఇంకా వద్దండి వద్దండి అంటావా? ఇక్కడ అంటావు, ఇంకా 50 కిలోమీటర్లు ప్రయాణం చేయలేనండి బాబు, కొద్ది 100 కిలోమీటర్లు ప్రయాణం చేయలేనండి, ఇంకిక్కడికి వచ్చిన తర్వాత ప్రయాణం చేయలేనండి అంటావు. కానీ నువ్వు మరణించిన తరువాత నువ్వు అనుభవించవలసినది, నువ్వు అనుభవించే ఆ లోకము చాలు అనే లోకము కాదు. ఇక్కడ ఉండి అనుభవిస్తున్న లోకము చాలు అనే లోకం ఇది. సాంబార్ చాలు, చికెన్ బిర్యానీ చాలు, చికెన్ తందూరి చాలు, దోశ చాలు, 2 ఇడ్లీ చాలు, సిగ్గులేదు, 2 ఇడ్లీ చాలు. ఆ లోకానికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి అక్కడ ఫుడ్ ఏంటి, అక్కడ ఆహారం ఏంటి? ఈ శరీరముతో ఈ భూమి మీద నువ్వు చాలు అంటావు. ఎందుకంటే ఇది చిన్న శరీరం. నువ్వు అనుభవించడానికి వెళ్ళబోయే పొందబోయే ఆ శరీరము అక్షయ శరీరము. దానితో ఎంతకాలం ఎంత నువ్వు అనుభవిస్తావు? తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు పెట్టినటువంటి ఫుడ్ నువ్వెప్పుడైనా తిన్నావా? ఆయన ఫుడ్ ఏంటి, నీ ఫుడ్ ఏంటి? ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 32. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 32వ వచనము. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలు. తిన్నవా? 100 పొట్టేళ్ళు, 200 గొర్రె పిల్లలు. ఇవన్నీ యెహోవాకు దహన బలిగా అర్పిస్తే ఆయన ఇంపైన సువాసన గ్రాణించి అయిపోయింది. ఏంటండి? ఆత్మగా నువ్వు మారిపోతే, అక్షయ శరీరాన్ని నువ్వు ధరించుకుంటే, ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ లోకంలో నువ్వు తినే ఫుడ్ ఎంతైనా చాలు అని అనవు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చదువుకున్నామండి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము, సమాజపు వారికి బలి అర్పణ ఇవ్వాలి దేవునికి. 1000 కోడెలు, 7,000 గొర్రెలు, అధిపతులు 1000 కోడెలు, 10,000 గొర్రెలనిచ్చుటయు. బా, ఏంటండి? 1000 కోడెలు, 10,000 గొర్రెలు బలి, దేవునికి బలి. 100 ఇచ్చినా చాలు అనడం లేదు, 7,000 ఇచ్చినా చాలు అనడం లేదు, 10,000 ఇచ్చినా చాలు అనడం లేదు. ఎన్ని 100,000 పొట్టేళ్ళు ఇచ్చినా, కోడెలు ఇచ్చినా చాలును అననిదే ఆత్మ. చాలును అనని లోకమే పరలోకం. ఆ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలని జీవితం? ఈ లోకంలో ఎందుకు చాలు అంటున్నావు? ఇక్కడ చాలు అనేటటువంటి ఈ లోకంలో
ఈ లోకాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమంటావో ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ రోజు అగరుకు కనిపించినవి 4, ఈ జాన్సన్ విక్టర్కి కనిపించేవి 5, 6. ప్రియమైన దేవుని పిల్లరా, సర్వసత్యం లేకపోయినా ఆయన ఆలోచించి 4 అన్నాడు. సర్వసత్యం వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించి ఎన్నున్నాయంటున్నావు? చాలును అనని ఆ లోకానికి నువ్వు వెళ్ళాలని అనుకోవడం లేదా? చాలును అనే ఈ లోకంలోనే ఉండిపోవాలనుకుంటున్నావా? ఏంటండి ఆ లోకం? ఏంటి ఆ వైభవం? ఏంటి? ఇక్కడ ఈరోజు మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ విశాఖపట్నం తర్వాత అలా ప్రయాణం చేస్తుంటే అనకాపల్లి తర్వాత తుని తర్వాత రాజమండ్రి తర్వాత ఏలూరు తర్వాత విజయవాడ తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే హైదరాబాదు, ఇటువైపు వెళ్ళిపోతే మద్రాస్, ఇంకా అలా వెళ్ళిపోతే బాంబే, ఇంకా అలా వెళ్ళిపోతే విదేశాలు, ఇంకా అలా వెళ్ళిపోతే ఎన్ని దేశాలు! ఈ లోకములో నువ్వు ప్రయాణించడానికే ఇంత దూరంలో ఇన్ని దేశాలు ఉంటే నీ చిన్న 60-70 సంవత్సరాలలో ప్రయాణించడానికే ఇంత లోకం చాలును అనే లోకమే ఇలా ఉంటే చాలును ఆనని ఆ మహాలోకం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది ఆ లోకం? కొత్త ఆకాశం. ఇక్కడ మీరు ఉంటున్నది పాత ఆకాశం. బూడిద రంగు, నలుపు రంగు, నీలం రంగు, తెలుపు రంగు, సాయంత్రం అయితే ఒకలాంటి ఆరెంజ్ కలర్ రంగు, రకరకాల రంగులతో ఉన్నటువంటి ఈ ఆకాశము అంత పెద్దదైతే ఇది కాదు నాయన, కొత్త ఆకాశం ఉందరా. ఇది చిన్న ఆకాశము. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని పెద్ద ఆకాశాలు ఉన్నాయి. రండి, బ్రహ్మాండమైనటువంటి లోకం మీకోసం నేను తయారు చేస్తున్నాను. అక్కడ నేను కడుతున్నాను. లోకము పుట్టినది మొదలుకొని మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనము. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. చాలును అనని లోకానికి చాలు అనే లోకాన్ని విడిచి రండి. లోకము పుట్టినది మొదలుకొని ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడినటువంటి లోకం ఇది. మీ కొరకు సిద్ధపరుస్తున్న లోకము పుట్టినది మొదలుకొని ప్రారంభించబడినటువంటి లోకం ఇది. ఇది అక్కడున్న ఆ లోకము లాంటి లోకము కాదు, ఆ భూమి లాంటి భూమి కాదు. ఇది కొత్త భూమి, ఇది పాత భూమి. పాత భూమే నీరు చాలును అనలేదంటే కొత్త భూమి ఎలా ఉంటుంది? కొత్త భూమి. ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా. కొత్త భూమి ఒక మంచి ఉదాహరణ చెప్పగలరా? అని చెప్పమంటారా? వినండి అయితే. కొత్త భూమి, ఈ లోకం ఉంది, ఇది భూమే. ఇందులో ఒక విత్తనం వేసేవనుకోండి, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 10 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాలకి పెద్ద నేరేడు చెట్టు. మొన్న చెప్పారు డైరెక్టర్ గారు, చూసారా? 10 సంవత్సరాలు మోదవలసలో చెట్టు వేస్తే ఒక కాయ కాయలేదు. 10 years వెయిటింగ్, వేస్ట్ అని తీసాం. ఇక్కడ ఒక మొక్క మొలవాలి అంటే, ఒక చెట్టుగా మారాలంటే 10 years. ఇది పాత భూమి. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశము. ఆ కొత్త భూమిలో విత్తనం వేసిన మరుక్షణమే మొక్క వచ్చేస్తుంది, చెట్టు అయిపోతుంది,
కాయలైపోతాయి, పండు అయిపోతుంది. యోనా దగ్గర అలాంటి చెట్టే కదా దేవుడు వేశాడు. మీకు తెలుసు. ఈ లోకంలో పండే పంట ఏంటి, ఆ లోకంలో వేసేటటువంటి పంట ఏంటి, ఆ లోకం ఏంటి, ఈ లోకం ఏంటి, ఒకసారి మీరు ఆలోచించండి. కొత్త భూమి ఎలా ఉంటుందండి? ఈ లోకంలో ఒక తాటి చెట్టు వేస్తే ఈ పాత భూమిలో కొంతవరకే ఎదుగుతుంది. అదే కొత్త భూమి అంటే ఎలా ఉంటుందండి? నిజంగా ఒక చెట్టు, ఒక తాటి చెట్టు కానీ, ఒక ఈత చెట్టు కానీ, ఒక అరటి చెట్టు కానీ పెద్ద అరటి గెలతో ఆకాశాన్ని అంటేసింది అనుకోండి, ఎలా ఉంటుందండి? బాబోయ్, ఏంటి చెట్టు! ఈ లోకంలో ఉన్నటువంటి చెట్టులే ఎంతో ఎత్తుగా ఎదిగిపోతుంటే, ఈ భూమిలో ఇలా జరుగుతుంటే కొత్త భూమి, కొత్త లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. రండి నాయన, రాజ్యం ఇగో మీకు నిర్ణయిస్తున్నాను. రాజులుగా సింహాసనాల మీద కూర్చొని రాజ్యమును పరిపాలించండి. ఇదిగో సైనికులు, ఇదిగో సేవకులు, ఇదిగో దేవదూతలు, వీళ్ళందరూ మీకు పరిచారం చేస్తారు. మీకు కావలసిన వాటినన్నిటినీ వాళ్ళు అందిస్తారు. ఎంత లోకము ఇది! ఏంటి అసలు ఈ లోకము? ప్రియమైన దేవుని పిల్లరా, ఏ రోజైనా ఆలోచించారా ఆ లోకం కోసం, ఆ రాజ్యం కోసం ఆలోచించారా? అక్కడికి వెళ్ళిపోయి ఏవో పరిశుద్ధుడని దేవుని ముఖం చూసుకొని ఉండిపోతాము, ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద ఉండిపోతాము. ఇందుగా వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఈ లోకాన్ని అనుభవించువారు అమితముగా అనుభవించకుండా ఎన్నో కోరికలు చంపుకొని పచ్చం చేసి పచ్చకామర్ల వాడే ఆ లోకానికి వెళుతున్నామంటే ఎలా ఉంటుందండి ఆ లోకం? సామాన్యమైన లోకం అనుకోకండి. అక్కడ దేవదూతలకు కూడా భోజనాలు ఉన్నాయట. ఏంటది? మన్నా తినండి మీరు. నువ్వు ఆ లోకానికి వెళ్ళిపోతావు, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం చూస్తావు నాయన? ఎంత చూస్తావురా నాయన? నువ్వేం చూడాలనుకుంటున్నావో ఇదిగో నీ కొరకు నేను కలిగించాను, ఇదిగో నీ కోసం నేను కలిగించాను. ఇవన్నీ నువ్వు ఆ లోకంలో చూడు ఎంత అందంగా ఉన్నాయో చూడు. ఈ లోకంలో ఉన్నటువంటి అందాలు, ఆ లోకంలో ఉన్నటువంటి అందాలు ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో ఈరోజు చూడండి, మనిషి ఒక చిన్న అందానికి, ఒక స్త్రీకి ఆశపడిపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీకి ఓకే బాగుంది, ఆవిడ తర్వాత మరొక ఆవిడ వచ్చింది అనుకోండి, అబ్బాయి ఈవిడి బాగుంది. మరొక ఆవిడ వచ్చిందండి, ఈవిడి బాగుంది. 100 మంది వచ్చారనుకోండి, బాగుంది. 1000 మంది వచ్చారనుకోండి, బాగున్నది. కోట్ల మంది వచ్చారనుకోండి, అబ్బాయి ఏంటి ఎంతమంది ఇలా ఉన్నారండి. ఇంకా కోట్లు వచ్చారనుకోండి, కోటాను కోట్లు వస్తున్నాడు అనుకోండి, ఇంకేమనుకుంటారండి? ఎంతమందిని బాబు, ఎంతుందా? అదే ఆ లోకంలో అంతుంది. ఎంతసేపు చూస్తావు, ఎన్ని చూస్తావు, ఎన్ని అద్భుతమైనటువంటివి చూస్తావు, ఎంత అందమైనవి చూస్తావు, ఎంత కాలం చూస్తావు? తరతరాలు యుగ యుగాలు చావు లేని ఆ లోకంలో అనంతకాలము చాలును అనని ఆ లోకంలో ఇక చాలును అని ఎన్నడూ అనకుండా ఎంత దూరం ప్రయాణం చేస్తున్నా ఇంకా అందమైనవి కనిపిస్తూనే ఉంటాయండి. అదండి పరలోకం అంటే, స్వర్గం, హెవెన్. అలాంటి లోకం, చాలును అనని లోకం, చాలును ఆనని శరీరము, అక్షయ శరీరము.
నువ్వు ధరించుకునేది సామాన్యమైన శరీరము కాదు, అక్షయ శరీరము. ఆ శరీరంతో గోడలో నుండైనా వెళ్ళిపోతావు, ఆ శరీరంతో చాపిచ్చినా తినేస్తావు, ఆ శరీరంతో ఏదైనా తినేస్తావు. యేసుప్రభు తెలియదా? ఆలోచించండి. అక్షయ శరీరంతో కూడా భోంచేస్తారా? అవునండి. 100 కోడులు తింటావా, 1000 పొట్టేళ్ళు తింటావా, 7,000 మేకలు తింటావా? చెప్పు నాయన, చెప్పు. ఎంత తింటావు? ఇక్కడేం తింటావు? 2 ఇడ్లీ. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం. ఎంత భోజనం? కూర కోప. ఏంటి కూర ఏంటంటే కూర కోప తిండి అంటారు. ఎంత ఉంటుందండి? ఎంత ఉండదు, చిన్న కోప. ఏంటిదేనా? ఆ కూర కోప తిని అంటావు, చాలు కూర అంటున్నావు. మళ్ళీ రాత్రి ఏం తింటావు? 3 పుల్క. 3 చాలా? చాలు. 3 పుల్క, ఇంత కూర, ఇంతే. ఇంత తిని చాలు అంటున్నావేటి? ఇంత తిని చాలును అంటావేటి? ఏంటి నీ జీవితం? కప్పు టీ. ఎంత కప్పు? టీ కప్పు. ఎంత కప్పు అండి? చిన్న కప్పు. అంటే కప్పు టీ ఇదేనా? కప్పు టీకి 2 ఇడ్లీలకి కూర కోపాలను కూరకి ఈ లోకాన్ని పిచ్చెక్కిపోతున్నావు. ఈ లోకంలో ఏదో ఉందని ఆశపడిపోతున్నావు. చిన్నదే చాలు అంటున్నావు, ఇక అవసరం లేదంటున్నావు. అని నువ్వు వెళ్ళబోయే లోకము చాలును అనని లోకమది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీ సుఖం ఏంటి, నీ వైభవం ఏంటి, నీ అందం ఏంటి, నీ ఆకారం ఏంటి, నీ రూపం ఏంటి, నీ సైజ్ ఏంటి, నువ్వు ప్రయాణించే లోకం ఎంత దూరం. ఈ లోకాన్ని విడిచిపెట్టి, భూమిని విడిచిపెట్టి, చంద్రుని విడిచిపెట్టి, సూర్యుని విడిచిపెట్టి, అలాగే మరి బుద్ధుడు, శుక్రుడు, శని, అంగారకుడిని విడిచిపెట్టి, నక్షత్రాలను విడిచిపెట్టి అలా పైకి వెళ్ళిపోతే నీరున్నటువంటి పైన ఆకాశానికి వెళ్ళిపోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది? 100 సంవత్సరాలు పడుతుందట శని గ్రహానికి వెళ్ళాలంటే. ఈ లోకంలో మిల్కీ వేలో ఉన్నటువంటి గ్రహాలను దాటడానికే ఇన్ని వేల సంవత్సరాలు పడితే, ఈ లోకం కంటే పెద్దదైన మహాలోకంలో ఉన్నటువంటి అక్కడ ఆ లోకంలో నువ్వు ప్రయాణించడానికి అసలు నీ పరిస్థితి ఏంటి, అక్కడ సుఖం ఏంటి, ఎన్ని 100 కోట్ల కాంతి సంవత్సరాల దూరం నువ్వు ప్రయాణం చేయాలంటే అలా వెళుతూనే ఉంటావు, చూస్తూనే ఉంటావు. ఈ లోకాన్ని చూసి ఇది ఎంత అందంగా ఉందని మురిసిపోతున్నావే. అమెరికా, దుబాయ్, కువైట్, ఆస్ట్రేలియా, రకరకాలైనటువంటి దేశాలు చూసి, సింగపూర్, ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. ఈ దేశాలు చూసి అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అంటున్నావే. చాలును అనే లోకమే, చాలు అనే లోకం ఎలా ఉంటే చాలును అనని లోకం ఎలా ఉంటుంది? ఎంతమంది సైన్యం, ఎంతమంది పరిచారకులు, ఎంతమంది దేవదూతలు, కోట్ల మంది దేవదూతలతో కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు ఉండి బ్రతుకుతున్నా అక్కడ ఏ రోజు నువ్వు ఆకలి, దప్పిక అనే పరిస్థితి ఉండదు. కడుపు నింపుగా ఉంటుంది, నిండా ఉంటుంది. ఆయన ఇంకా వేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలు అనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఈ లోకంలో నీకు కొన్ని నచ్చవు, నచ్చని లోకం ఇది, నచ్చని లోకం ఇది. నాకు కూడా కాకరకాయ నచ్చదు, పొట్లకాయ నచ్చుతుందండి, ఎటు నచ్చుతుందండి, నాకు నచ్చదు. ఇంకా ఆనపకాయ నచ్చదు, తోటకూర నచ్చదు. ఏంటి నచ్చుతుంది? కోడి మాంసం, మేక మాంసం, బిర్యానీ,
ఫిష్ ఫ్రై. ఈ లోకంలో కొన్ని మనకి నచ్చలేదు. ఇది నచ్చని లోకం. దొండకాయ నచ్చదు. ఏ కాయ ఇది? మంచి పేరు పెట్టారండి, పొట్లకాయ అట. పొట్టలకాయ. ఏది? మన పొట్టకి కాయ. వంకాయ, బెండకాయ. ఏం బాగుంటుందండి అది? పొట్టకాయ. పొట్టకి పొట్టలో కాయలు ఇవి. కానీ ఇవే మనకేమనిపిస్తాయి? బాగాలేదండి, అది వద్దండి, నేను తిన్నండి, నాకు నచ్చలేదు, అమ్మ అది వద్దు. పిల్లలు అంటుంటారు, మమ్మీ నాకు అది వద్దు, నాకు నచ్చలేదు. నచ్చని లోకం ఇదైతే ఆ మహాలోకంకి వెళ్ళిన తర్వాత నచ్చలేదు అన్నదే లేదు. ఎంత కొత్తదే, అదిరిపోద్ది. నచ్చలేదు అనడానికి వీల్లేదు. ఎటు చూసినా అన్నీ నచ్చేస్తాయి, ఎటు చూసినా అన్నీ నచ్చేస్తాయి. ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. ఈ లోకంలో ఉన్నవి నచ్చనివైతే ఆ లోకంలో ఉన్నవి నచ్చినవి చాలును అనవు. ఇంకా బాగుంది, ఇంకేముందా, ఇంకా బాగుంది, ఇంకేమనుందా, ఇంకా బాగుంది, ఇంకేమనుందా, అలా చూస్తూ 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 దేవుడు నీ కోసం లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచాడు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపో. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఇది నచ్చని లోకాన్ని విడిచి నచ్చే లోకానికి వెళ్ళిపోతావు. చాలు అనే లోకాన్ని విడిచి చాలును అనని లోకానికి వెళ్ళిపోతావు. చాలును అనని లోకం కావాలా? చాలు అనే లోకం కావాలా? కరోనాతో ఉన్న లోకం కావాలా? ఏ తెగులు లేని ఆ మహాలోకం కావాలా? ఆలోచించండి. చాలు 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 అని అనే నీవు చాలును అని అనని దశ నాకుందని ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? అందుకే భక్తుడు ఆలోచించాడు. చాలు అననివి ఆయనకి 4 కనిపించాయి. నేను మీకు చెప్పాను 5. ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటినే నేను కావాలని వీటి కొరకే బ్రతికి ఆ మహా అందమైనటువంటి అద్భుతమైనటువంటి లోకాన్ని ఈరోజు మనిషి పోగొట్టుకుంటున్నాడండి, పోగొట్టుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా అలాంటి బ్రహ్మాండమైనటువంటి లోకానికి ప్రయాణిద్దాం. నీ కొరకు దేవుడు చేసిన లోకం అది, నీకు బాగా నచ్చే లోకం అది. చాలును ఇంకా నాను, ఇంకా ఏమనుందా, ఇంకా ఏమనుందా, ఇంకా చూడాలని ఉంది, ఇంకా అనుభవించాలని ఉంది అని అలాంటి అక్షయ శరీరము, చావులేని శరీరము, చావులేని లోకము, రోగాలు లేని లోకము, తెగులు లేని లోకము, శాశ్వతమైన అందమైనటువంటి లోకము, కొత్త ఆకాశము, కొత్త భూమి చూద్దాం. పదండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈ లోకములో ఎన్నో చూసి అవి కావాలి అంటాం, ఒకరోజు ఇక చాలు అంటాం. కానీ మీరు కరుగు చేసే ఆ లోకము, మా కొరకు లోకము పుట్టక మునుపు నుండి సిద్ధపరుస్తున్నటువంటి ఆ లోకము, ఆ రాజ్యము, ఆ మహిమ, అవన్నీ మేము ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుడు మేము ఊహిస్తున్నాం. వీటికంటే అత్యధికముగా చేయు శక్తి మీకుంది. మమ్మల్ని ఆనందింపజేయడానికి మీ కొరకు ఈ భూమి మీద కష్టపడుతున్నాం కనుక, ప్రయాణం చేస్తున్నాం కనుక, వెళుతున్నాం కనుక, మీ పిల్లల కొరకే మేము ఆలోచిస్తున్నాం కనుక, మా కొరకు మీరు ఇవ్వబోయేది
మేము ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా మీరు సిద్ధం చేస్తున్నారు. ఆ లోకం అంటే ఏంటో ఈ పిల్లలకు తెలియకే తండ్రి. ఈ లోకం గొప్పదని ఇందులో ఉన్న బంగారం కోసం, ఏదో డబ్బు కోసం ఆశపడుతున్నారు, చిన్న చిన్న స్థలాల కోసం. అక్కడ ఉన్నటువంటి సంగతులు ఆలోచించలేదు. భక్తుడు ఆలోచించాడు. రాయబడినది ఉన్నది కనుక మేము ఆలోచిస్తున్నాం. దేవా, మీ బిడ్డల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంత మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి డైరెక్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంచి మంచి సంగతులు మేము విని నేర్చుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధుడు 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 ఆరాధన 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 సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? దేవుడే దేవుడే దీనికి మూల కారణం. ప్రతి శబ్దము పలుకుటకు దేవుడే ముందు కారణం. సరిగమ పదనిసకు దేవుడే స్థానం. ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? మా
అనువాడు దేవుడు అనువాడు దేవుడు శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము పలుకును రాగం ఎందుకు తప్పదు స్థానం ఎందుకు సరిగమలు పలుకునెందుకు దేవుడిచ్చాడు ఎందుకు వీణలు గబదని దమగ సితారలు గమగమదని పా పంచభూతాలలో పంచలోహాలలో పలుకును ప్రతి రాగం తప్పదు తన స్థానం శృతినైన తెలుపును మేళకర్తలైన పలుకును ముందు కనిపెట్టిందెవరు భువిలో మూల పురుషుడెవరు చెప్పగలర ఎవరైనా స్వరమాంత్రికులెవరైనా సంగీతకారులైనా చెప్పేరా ఎవరైనా చెప్పగలదు బైబిలే రాసింది దేవుడే సంగీతం అంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా సంగీతం అంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా సప్త స్వరాలు కనుగొన్నది ఎవరు భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు సితార సానికలు కనుగొన్న మూల పురుషుడెవరు వాటిని వీటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు అతడే యువాడు సంగీత దర్శకులు అందరికీ జనకుడు తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు సరిగమ పదనిస ఎందుకిచ్చాడు తెలుసా ఆ దేవుడు ఇచ్చింది తన మహిమకు తెలుసా సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే సర్వ శబ్దాలు కలిగిన వాడు ఆ దేవుడే తన తనయుని పేరే శబ్దము ఆ శబ్దము వలనే విశ్వము దూతలే కూడి పాడగా ఆ దేవుడే స్వరమివ్వగా ఉరుము శబ్దము మెరుపు శబ్దము పలుకగలవా దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా వాయిద్యములకు మించిన శబ్దములున్నవి సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి గురుముల ధ్వని మెరుపుల ధ్వని కడలిలో ధ్వని ఎవరిది గాలిలో ధ్వని నీటిలో ధ్వని పదార్థం ధ్వని ఎవరిది ప్రతి వస్తువు మీటితే వినిపిస్తుంది తనలోని ప్రతి ధ్వని ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ఈ ధ్వని కీర్తనలతో సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు తన మాటలతో స్వరకల్పనలతో ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలకు తెలుపరా సినిమాల కొరకు ఇది కాదు పిచ్చి స్టెప్పులకు కాదు సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు మనసు మార్పు నొందుటకే వాయించు సంగీతమే సంగీతం అంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా సంగీతం అంటే మూలం నీకు తెలుసా పుట్టింది ఎవరి నుండు నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా
ప్రభు బల్ల కార్యక్రమాన్ని జరిపించుకుందాం. ప్రభు అయిన యేసువారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరువబడినటువంటి నా శరీరం గనుక మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. కనుక రొట్టెను తీసుకుంటున్నటువంటి మనం ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని గుర్తించి దేవుని పనులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ రొట్టె విషయమే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు దయచేసి ఈ ప్రపంచంలోని నేటి విపత్కర పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నేటికి సజీవుల లెక్కల్లో ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, మీరు మీ యొక్క ప్రియకుమారుని మా కొరకు భూమి మీదకు పంపించి ఆయనను మా కొరకు బలి చేసి ఉన్నారు తండ్రి. కనుక క్రీస్తు వారి యొక్క బలిని గుర్తించిన మేము కూడా మా శరీరంతో మా జీవిత కాలంలో ఎల్లప్పుడూ మీ యొక్క పనిలో ముందుండగలుగుటకు సహాయం దయచేయగలరని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తలవంచను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీ కోసమే ఈ త్యాగము, నీ పాపమే ఈ గాయము. గమనించు, గ్రహించు, ప్రకటించు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని, ఈ పాత్రలోనిది నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన కనుక మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసంను తీసుకుంటున్న మనం వీటిని అయోగ్యముగా తీసుకొనక, వీటిని తీసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్షించుకునే వాళ్ళని కోరుతూ ద్రాక్షారసం విషయమే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మా మహాభాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనములు తండ్రి. తండ్రి, ఈ భూమి మీదకి మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించి ఆయనను మా కొరకు ప్రాణత్యాగం చేయించారు తండ్రి. యేసుక్రీస్తు వారి యొక్క కార్చిన రక్తాన్ని తీసుకుంటున్నటువంటి మేము కూడా ఎల్లప్పుడూ మీ యొక్క పనిలో ముందుండగలుగుటకు సహాయం దయచేయగలరని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, ఇంతవరకు మాకు మీ మాటలు వినిపించి తండ్రి, ఎన్నో సంవత్సరాల క్రితమే వ్రాయించి
మిమ్మల్ని చేరుకున్నటకు, మీ దగ్గర రావడానికి పైనున్న వాటి మీదే మనస్సు పెట్టుకోవాలని పైన ఏమున్నాయో అవన్నీ రాయించారు. భూమి మీద భూ సంబంధమైన వారి వలె ఉండకుండా తండ్రి, మీ దగ్గరకు చేరేలోపు మీ కొరకు, మీరు మా కొరకు సిద్ధపరిచేవి మేము ఈ భూమి మీద మీ పిల్లలకు బోధించి మీ దగ్గరకు రాగలిగేటట్లు సహాయం చేయండి. మీ పిల్లలు ఎంతమంది అయితే తండ్రి మరి అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేయమని కోరుతున్నారు, మీ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మేము ఈ భూమి మీద తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చుటకే మేము వచ్చాం. లోకము పుట్టక ముందు మీ యొద్ద ఏ మహిమ ఉందో అది కావాలని యేసు అడిగారంటే తండ్రి, మా కొరకు మీరు సిద్ధపరిచినవి ఆలోచిస్తుంటే మమ్మల్ని మీరు ఎలా ఆనంద పెట్టాలి, ఎలా సంతోషపరచాలి అనే ఆనాడు ఈనాడు ఆలోచిస్తూనే ఉన్నారు. మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. గ్రహించి, ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి మీ కొరకు బ్రతకాలి. మీ పని ఎప్పుడు వచ్చినా ఇక చాలును అనకుండా ఎప్పుడూ చేస్తూ చాలును అనని లోకానికి చేరిపోగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. నేనమ్మలేదని, పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని. నీ కోపానికి ఎవరు నిలువగలరు? నీపై తిరుగబడితే శవాన్ని తాకగలరా? ఇప్పుడు ఆపడం ఎలా? నిన్ను వేడుకుంటానిలా. క్షమించు, నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు.
ఎన్నెన్నో అన్నావు ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడు చాడని, ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు ఎన్నెన్నో తిన్నావు ఆ దేవుడు చాడని, ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టమొచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా, నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్నో అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు, శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా, నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. కావాల్సినటువంటి న్యాయం ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని ఇమీడియట్గా షూట్ చేయాలి, వాళ్ళని ఇమీడియట్గా ఈ కోట్ల చుట్లు తిప్పకుండా వాళ్ళని చంపేయాలి. చంపేస్తే మాకు కొద్దిగా న్యాయం మనశ్శాంతి కూరుతుంది, చనిపోయినా కూడా న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని అదే ప్లేస్లో వెళ్ళి షూట్ చేయాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది, మా బిడ్డ ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని కూడా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా, సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా, మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని, మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా.